హాయ్ గైస్. సో ఇవాళ నేను ఈకో అనే మూవీ చూడడం జరిగింది. సో మన స్టోరీలో కూడా పెట్టాము 12A రైల్వే స్టేషన్ మన అల్లరి నరేష్ గారిది చూడనా, ఈకో అనే మూవీ చూడనా అంటే అందరూ ఈకో ఈకో అని చెప్పారు. చాలా మంది రికమెండ్ చేశారు. బట్ నేను కూడా ఇది వచ్చినప్పుడే చూద్దాం అనుకున్నా. చూశాను, నాకు అన్ని బాగా నచ్చింది, ప్లాట్ అవన్నీ కూడా. బట్ కాకపోతే కొంచెం ఏమైనా డాగ్స్ ని హింసించేసి టార్చర్ చేసి చంపేసి ఇలా ఏమైనా ఉంటుందని వాళ్ళ కాదు, నేను చూడలేను. మనుషుల్ని చంపేసే సీన్లు అన్ని కూడా చూస్తాం, హిట్లు కూడా చేస్తాం మేము, యానిమల్ ఇలాంటివన్నీ. కానీ జంతువుల్ని అలా చేస్తే మాత్రం మేము తట్టుకోలేదు సార్, సున్నిత మనస్కులం మేము. అందుకని స్కిప్ కొడదాం అనుకున్నాం. కానీ ఎందుకో మరీ అంత క్రూరంగా ఉండదేమోలే అనుకుంటూ నేను చూశాను. చాలా మంది రికమెండ్ చేస్తున్నారు, అంటే ఇంతమంది రికమెండ్ చేస్తున్నారు చూద్దాం, మరీ అంత వైలెంట్ గా ఏమి ఉండదులేమోలే, అంత కిరాతకంగా ఏం చేయరేమోలే, ఒకవేళ చేసినా గ్రాఫికల్ గా ఉంటుందేమో అనుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. మై గాడ్, మూవీ చాలా 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 బాగుంది. అండ్ ఎక్కడా కూడా మీకు యానిమల్ ని హింసించడం అని కానీ, ఈవెన్ దో మూవీస్ బేస్డ్ ఆన్ యానిమల్స్, డాగ్స్ మీద బేస్ అయి ఉంటుంది మూవీ అంతా కూడాను. సో ఎక్కడా కూడా మనకి కిరాతకంగా గానీ క్రూయల్ గా ఎక్కడా అనిపించదు, ఎక్కడ చూపించరు కూడా. వాళ్ళు ఏం చేసినా కూడా ఏది మనకి చూపించరు. సో స్టోరీలో అట్లా వాళ్ళు లాగిచ్చేశారు. సో నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే సస్పెన్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు చివరి వరకు. మలయాళం మూవీ బేసికల్లీ, ఇది నేను తెలుగులో చూశాను. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చాలా బాగుంది. డిఓపి అవి గ్రాఫికల్ గా పెట్టారా, పెట్టి ఉండొచ్చు గ్రాఫికల్ గా, మేబీ గ్రీన్ స్క్రీన్ వేసి డెవలప్ చేసి ఉండొచ్చు ఆ సీనరీస్ అవన్నీ కూడా. బట్ ఒకవేళ ఒరిజినల్ గా ఆ ప్లేసెస్ అలా ఉండుంటే గనక చాలా చాలా బాగా బాగున్నాయి ఆ ప్లేసెస్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు క్యాప్చర్ చేసిన విధానము, ఆ వీడియోగ్రఫీ, డిఓపి అయితే అద్దరిపోయింది అనిపించింది నాకైతే. చాలా మంచి వర్క్ చేశారు, అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. సినిమా అంతా కూడా ఒకటే టోన్ లో వెళ్ళింది, కలర్ అంతా కూడా మంచిగా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అంతా ఒకటే మెయింటైన్ చేయడంతో చాలా బాగుంది. అది క్యారీ అయింది ఎమోషన్ అంతా కూడా. సో మనం విజువల్ గా చూసినప్పుడు మనకి బాగుండాలి కూడా కదా, ఒక కాన్సెప్ట్ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ అన్నప్పుడు మనకి విజువల్ గా చూసినప్పుడు కూడా అదంతా కూడా కళ్ళకి ఒకటేలాగా క్యారీ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది కూడా మనకి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ కమింగ్ టు స్టోరీ, చాలా మంచి సస్పెన్స్ ఉంటుంది మూవీలో. చివరి వరకు కూడా రివీల్ మధ్యలో చివరి వరకు వచ్చేటప్పటికి కొంచెం గెస్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా అయితే మూవీ మంచి సస్పెన్స్ అయితే ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఇస్ ఓపెన్ అనమాట, ఓపెన్ క్లైమాక్స్. ఆడియన్స్ కి ఏది అనిపిస్తే అది అనుకోవచ్చు, కానీ అక్కడ ఇష్టం వచ్చినట్టు అనుకోవడానికి ఏం ఉండదు. అక్కడ మోస్ట్ లైక్లీ 2 or 3 ఒపీనియన్స్ వస్తాయి మనకి, ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అని. నేను చెప్పేస్తే మీకు ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే వాళ్ళకి మొత్తం మీద సస్పెన్స్ అయిపోతుంది, స్పాయిలర్ లాగా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పను. క్లైమాక్స్ మాత్రం ఓపెన్ క్లైమాక్స్, ఎవరికి ఏది అలా అనిపిస్తే అలా అక్కడ ఊహించుకోవచ్చు, ఇలా అయి ఉండొచ్చేమో, అలా అయి ఉండొచ్చేమో అని చెప్పేసి. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే వాళ్ళందరూ మలయాళం యాక్టర్స్, మనకి పెద్దగా ఎవరూ తెలియదు అందులో, బట్ అందరూ అయితే బాగానే క్యారీ చేశారు. అండ్ టైటిల్ మనం ఈకో అని పెట్టారు, దానికి మరి ఈకో అనే టైటిల్ ని అది పాస్ట్ హాన్, ఇప్పుడు మనం పాపం చేస్తే మనకు అదే రిపీట్ అయ్యి మనకు తగులుతుంది అన్నట్టుగా, కర్మ అన్నట్టుగా ఈకో, రైట్? మనం మాట్లాడితే ఎక్కడైనా మనకి మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది చూసారా, అలా అని పెట్టారా? బికాస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఇన్ ద మూవీ. సో అది వచ్చిందా, లేకపోతే సాంస్క్రిట్? నేను కొంచెం చదివాను దీని గురించి, అసలు ఏమిటి. బాగుంది సినిమా, చాలా హై లెవెల్లో ఉంది మూవీ అంతా కూడా, మంచిగా బాగా ఆలోచించేలాగా అలా అనిపించేటప్పటికీ అసలు ఏమిటని బ్యాక్గ్రౌండ్ చూసాను అనమాట. ఈకో అంటే మళ్ళీ ఏకం అని కూడా వస్తుందట సాంస్క్రిట్ వర్డ్. సో అంటే ఒక్కళ్ళే మాస్టర్ అన్నట్టుగా. సో అది కూడా లింక్ అవుతోంది స్టోరీ తోటి. సో ఇది కూడా అవ్వచ్చేమో అనిపించింది నాకు. బట్ ఇందాక ఓపెన్ క్లైమాక్స్ లా చెప్పినట్టు ఈ మీనింగ్, ఈ టైటిల్ మీనింగ్ కూడా మనం ఈ రెండిట్లో ఎలాగైనా అనుకోవచ్చు, బికాజ్ రెండు మ్యాచ్ అవుతాయి ఈ టైటిల్ మనకి స్టోరీకి. సో ఎవరైనా చూడకపోతే చూడండి, ఈకో అనే మూవీ. ఎక్కడ ఈవెన్ దో ఇట్స్ బేస్డ్ ఆన్ డాగ్స్ అండ్ ఆల్, ఎక్కడా కూడా క్రూయల్ గా అనిపించదు. సున్నిత మనస్కులు ఎవరు మనసు విరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లేలాగా ఏ ఉండవు అంశాలు, కానీ మంచి సస్పెన్స్ అయితే క్యారీ చేస్తారు. మూవీ అంతా కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ. అండ్ ఇంకో మూవీ చూస్తాను రేపు, కుదిరితే. రేపు కొంచెం బిజీగా ఉండబోతోంది, బట్ ఐ టేక్ సమ్ టైమ్ అండ్ ఏదో ఒకటి చూసేస్తాను నేను. అండ్ అది ఎలా అనిపించిందో చెప్తాను. బట్ ఎవరైనా ఈకో అనే మూవీ చూడకపోతే మాత్రం డెఫినెట్ గా చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది మూవీ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్లో ఉన్నట్టుంది. నేను తెలుగులో చూసాను. సో చూడకపోతే చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్.